హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఇంద్రమ్మ ఇండ్ల పథకం L2లో ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ పంపిణీ మాకు ఎప్పుడు చేస్తారని చాలా మంది అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారు కదా. ముఖ్యంగా GHMCలో ఉన్న వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు మాకు ఎప్పుడు అనే సంగతి. కాకపోతే వాళ్ళకి టైం పడుతుంది, కలిసి ఆలస్యం అయ్యేటట్టుంది. ఎందుకంటే ఉన్న అఫీషియల్ అప్డేట్ ఏంటంటే G+3 ఇల్లు నిర్మించిన తర్వాతనే వాళ్ళ పంపిణీ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికోసం మరి కాస్త టైం పడుతుంది కదా. మరి హైదరాబాద్ సరౌండింగ్స్ లో డబుల్ బెడ్రూమ్స్ కట్టి ఉన్నాయి ఆల్రెడీ, వాటిని పంపిణీ చేస్తామని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ వాటిపైన ఎటువంటి క్లారిటీ లేదు, ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేదు. ఎవరికి ఇస్తారు, మరి లిస్ట్ రెడీ అయిందా, ఎవరికి ఇచ్చారు అనే సంగతి కూడా క్లారిటీ కానీ అఫీషియల్ అప్డేట్ లేదు. ఏదేమైనా మన అప్లికేషన్ స్టేటస్ మనకు ఆన్లైన్ లో కనిపిస్తుంది కదా, మన ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ తెలుసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ దగ్గర మనకి అప్రూవ్డ్ అని వస్తే లేక అప్రూవ్డ్ అని వస్తుంది, లేక పెండింగ్ అంటే పెండింగ్, మరి రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని అక్కడే మనకు అప్డేట్ చేస్తారన్నమాట. ఏదేమైనా ఒకవేళ వస్తే కనుక, ఒకవేళ శాంక్షన్ అయితే కనుక మనకు ఫోన్ కి మెసేజ్ వస్తుంది, లేకపోతే ఫోన్ వస్తుంది. ఇదే నిజం అనమాట. అయితే మిగతా జిల్లాల్లో మాత్రం పంపిణీ అయితే స్టార్ట్ అయింది. జిల్లాలో అయితే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, కేసీఆర్ టైంలో కట్టినాయి, పోయిన ప్రభుత్వం టైంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేస్తున్నారు. మరి మొన్న నిజామాబాద్ లో పంపిణీ స్టార్ట్ అయిందని నేను వార్త చేసిన ఆల్రెడీ. మరి ఈ రోజు అయితే ఇంకో అప్డేట్ వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలో మరి 751 ఇండ్లు కట్టిన రెడీగా ఉన్నాయన్నమాట. వాటిని అయితే నిన్న కలెక్టర్ అయితే సమీక్షించారు అనమాట. మరి పరిశీలించినప్పుడు ఒకసారి ఫినిషింగ్ చేసేవి ఉన్నాయి. ఎందుకంటే నల్ల కనెక్షన్ కానీ కరెంట్ కానీ ఇలాంటి పనులు ఉన్నాయి. వాటిని వారం రోజుల్లో కంప్లీట్ చేయాలి. సెప్టెంబర్ మొదటి వారంలో వాటిని పంపిణీ చేయాలి అని కలెక్టర్ అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు అక్కడ ఉన్న లబ్ధిదారులని అర్హత గల వాళ్ళని ఎంపిక చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే వార్త అనమాట. జిల్లా స్థాయిలో అయితే కఠిన డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ కొనసాగుతుంది, ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందనమాట. మన హన్మకొండల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండు, ఇచ్చారు కూడా, ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేశారు. అదే విధంగా నిజామాబాద్ లో కూడా స్టార్ట్ అయింది, నేను వార్త చెప్పినా మొన్న. ఇప్పుడు మహబూబ్ నగర్ లో స్టార్ట్ అయింది. ఇదే విధంగా ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఏదో ఒకటి వార్త వస్తూ ఉంటది. జిల్లాలో అయితే కొనసాగుతుంది. ఆల్రెడీ కట్టిన డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది అనమాట. మరి GHMCలోనే కొంచెం క్లారిటీ లేదు, డౌట్ అనమాట. ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తాను. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా క్లియర్ గా జెన్యున్ గా చెప్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యున్ అప్డేట్స్ వస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.